తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీ విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగైన పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ టీడీపీలో అన్ని కమిటీలని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేసిన నేతలకి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇక 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు. మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మన శ్రీ చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వచ్చారు. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలమాల అర్పణం చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పూలమాల వేశారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ హమార హై. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం. ఒక్క సెకండ్ సార్, ఒక్క నిమిషం. 2 minutes వీళ్ళకు వచ్చినందుకు ఒక్కసారి అడ్రస్ చేసేసాక తమరు లాస్ట్ టైం కూడా ఇచ్చారు సార్. వీళ్ళు మీరు ఎంతో దూరంకి వెళ్ళి వచ్చారు. ఒక 2 minutes చేసి 1 by 1 కలుపుతారు సార్. ఫాస్ట్గానే అయిపోతుంది సార్. ఒక్కరిని కూడా 1 by 1 ఆర్గనైజ్ చేసాం 3 బ్యారికేడ్లతో. సార్ మీరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఫాస్ట్గా లాగేస్తారు సార్. ఒక 2 minutes మాత్రం. ఈరోజు తమలో సైలెన్స్, కొంచెం కూర్చోవాలి, వెనకాల కనపడాలి, మీడియాకు కూడా కనపడాలి, మీరు కూడా కూర్చోవాలి, పోలీసు పక్క రావాలి, ఫోటోగ్రాఫర్ కూడా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. మా కూర్చోవాలంటే లేవండి, పక్క వచ్చేయాలి, అది కూర్చోవాలి, మీ వెనకాల కనపడాలి అందరూ కూడా. ఓన్లీ 2 నిమిషాలే సైలెన్స్. అందరికీ నమస్కారాలు. ఇప్పటికే 2 సార్లు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగాయి. అందుకే ఈసారి వీలైనంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం. ఈరోజు తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడాక్ కమిటీలు వేసి, అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్లీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడే నాయకులతో మీటింగ్ అయింది. వాళ్ళు అవుతానే ముఖ్యమైన కార్యకర్తలు, పార్టీకి త్యాగం చేసినటువంటి మీరందరూ ఉన్నారు. ఇంకా కొన్ని లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు. అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. అదే సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి న్యాయం జరగాలి.
ఇంకొక పక్క 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర సమర సందర్భంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ 1 అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. అది తెలంగాణలో ఉండే తెలుగువారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలుగువారు కావచ్చు, వేరే రాష్ట్రంలో ఉండే తెలుగువారు కావచ్చు, విదేశాల్లో ఉండే తెలుగువారైనా అందరి కోసం పనిచేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. 15 రోజులకు ఒకసారి వీళ్ళకి వస్తా, మీ అందరితో మాట్లాడతా, మీ మనోభావాలన్నీ వింటాను, మీ అభిప్రాయాలు తీసుకుంటాను. ఎక్కడికక్కడ ఏ విధంగా చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలకు న్యాయం జరుగుతుందో దానికోసం పనిచేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం. రైట్, ఇంకా తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీ విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగైన పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ టీడీపీ అన్ని కమిటీలను రద్దు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాంతో పాటు సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని నేతలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేయాలని నాయకులందరికీ ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేసిన నేతలకి పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అని నాయకులు కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగు వారందరూ నన్ను ఆదరించారు, 40 ఏళ్లుగా తెలుగు వారందరూ నన్ను ఆదరించారు, అందరినీ కలవాలని నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాము. ఏపీ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. 15 రోజులకు ఒకసారి ఇక్కడ నేను ఖచ్చితంగా హైదరాబాద్ విజిట్ చేస్తానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగు వారి కోసం పనిచేస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలి, నేను కూడా కృషి చేస్తానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అన్ని కమిటీలు రద్దు చేశాము, ఇకపైన ఆన్లైన్ లో సభ్యత్వాల నమోదుకి శ్రీకారం చుట్టామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము, పార్టీ బలోపేతంతో పాటు ఓటు వేసి గెలిపించిన ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని కృషి చేస్తున్నానంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2047లో 100 ఏళ్ల స్వాతంత్ర భారత్ వేడుకలవుతాయి. అప్పటికి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలి అంటూ నాయకులకు కూడా పిలుపునిచ్చారు. 15 రోజులకు ఒకసారి వచ్చేందుకు ప్రయత్నిస్తాను, అందరి అభిప్రాయాలు తీసుకుంటానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మనం ముందుగా అనుకున్నట్టు కూడా మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత టీడీపీ పార్టీ అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉనికి అనేది పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుగా నందమూరి తారక రామారావు 1982లో పార్టీని స్థాపించినప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఇటు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు బీసీలకే ప్రాధాన్యతనిస్తూ లోకల్ గా ఉండే నాయకులని, నిజమైన నాయకులు ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వారందరినీ కూడా పార్టీలో చేర్చుకొని వారికి కీలక పదవులు ఇచ్చి అనంతరం కూడా వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి అలా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ని చాలా స్లోగా స్ట్రెంథెన్ చేస్తూ వస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు 2 పర్యాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా తెలంగాణలో టీడీపీకి చాలా స్థాంచ్ ఓటు బ్యాంక్ ఉంటే, ప్రత్యేకంగా ఇటు గౌడ సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన అన్ని బీసీ కులాలకు చెందిన వారందరూ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపేవారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు అనేటివి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా
ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఫండ్స్ తో పాటు స్టేట్ ఫండ్స్ ని కూడా యాడ్ చేసి ప్రత్యేకంగా తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయించడము, వాటర్ ట్యాంకులు కట్టించడము, అలాగే కుళాయిలు ఏర్పాటు చేయడము, ఇలా టీడీపీకి ఒక స్టాంచ్ ఓట్ బ్యాంక్ అనేది ఏర్పడింది. ఇప్పుడు మనం చూసుకుంటే లీడర్లు ఎవరైనా, ఉదాహరణకి స్పీకర్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇలా చాలా మంది ఉదాహరణకి చెప్పుకుంటున్నాము. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. ఇలా పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా టీడీపీలో నుంచి వలస వచ్చిన వారే. అలాగే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా గతంలో తన భర్త కూడా టీడీపీలో హోంమంత్రిగా పనిచేశారు. ఇలా టీడీపీకి ఒక స్టాంచ్ ఓటు బ్యాంక్ ఉన్న తరుణంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా తెలంగాణ సెంటిమెంట్ తో మొత్తం టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్ కి షిఫ్ట్ అవ్వడము 2018లో కూడా చూసుకున్నాం మనము. అప్పుడు ఎన్నికల సందర్భంగా మహాకూటమి అని ఇటు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్, టీడీపీ జతకట్టి ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైజ్ చేయడంతో మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండో దఫాలో కూడా. అయితే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడము, అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ ఓడిపోవడము, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడము, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక టీడీపీ ఎన్టీఆర్ భవన్ కి కొద్ది రోజుల కింద కూడా చేరుకొని ఆ రోజు కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపైనే టీడీపీ పార్టీ పుట్టింది, టీడీపీ పార్టీని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆదరించారు, సో మళ్ళీ టీడీపీ పార్టీని బలోపేతం చేస్తానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా తెలంగాణ నాయకులతో సమావేశమయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్ని కమిటీలను కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసి ఇకపైన సభ్యత్వాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని నేతలకు ఆదేశించారు. మరోసారి కూడా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కూడా నాయకులకు ఒక పిలుపునిచ్చారు. సందీప్, శ్రీచరణ్, ఇంతకు ముందుకు ఏపీ సీఎం చంద్రబాబుని బాబుమోహన్ టీడీపీలోకి వెళ్తున్నారా? అంటే బాబుమోహన్ సంకేతం ఇచ్చినట్టేనా? గతంలో కూడా బాబు మోహన్ టీఆర్ఎస్ లోకి రాకముందు కూడా టీడీపీలోనే ఉండే. 2015లో ఆయన 2015 వరకు టీడీపీలో ఉండే. 2015లో టీఆర్ఎస్ లోకి వచ్చారు. అనంతరం కూడా టీఆర్ఎస్ లోకి వచ్చాక ఆయన బీజేపీకి వచ్చారు. సో పాత పరిచయంతో టీడీపీలో కూడా మొదట అవకాశం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడే. ఆందోళన ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు బాబు మోహన్. ఈ నేపథ్యంలో తన ఓల్డ్ బాస్ ని కూడా కట్టేసి కాల్ అన్నట్టు కూడా పెట్టారు. ఇప్పటికైతే అధికారికంగా బాబు మోహన్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు, తాను టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు. ప్రస్తుతానికైతే ఎలాంటి అధికార ప్రకటన అయితే వెలువడలేదు బాబు మోహన్ తరఫు నుంచి. సందీప్, అంటే ఈ మీటింగ్ లో యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టేనా శ్రీచరణ్? సార్ అన్నాను కదా సార్, మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మన శ్రీ చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వచ్చారు. ఇప్పుడు